I want to welcome each one of you, my brothers and sisters, for our weekly Bible study. This is on the seventh Sabbath School lesson. Seventh Sabbath School lesson. But this is in Telugu now. We will do the English one little later. So I'll switch on to Telugu language, one of the South Indian languages. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనం, ఇది 7వ సబ్బాతు బడి పాఠం. దీనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన కాపుదల వలన, ఆయన నడుపుదల వలన మనమందరం కూడా ఇంకా క్షేమంగా ఉన్నాం. ఈ వాక్యం చదువుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం ఆలయంలోకి వెళ్ళి ఆరాధించే అవకాశం ఇంకా రాకపోయినప్పటికీ ఈ విధంగా ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడటానికి ప్రభు ఈ యొక్క ద్వారాన్ని బలంగా తెరిచారు మన కొరకు. ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏదో రీతిగా మనం వాక్య పఠనం చేస్తూ దాని ద్వారా ఆధ్యాత్మికంగా బలపడాలా, రాకడ కొరకు సిద్ధపడాలా. మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ వారపు వాక్యంలో మనం కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన గతించిన వారమంతా నీ కృపను మాతో ఉంచారు తండ్రి. నాయన, ఈ యొక్క లాక్డౌన్ మరలా ఇంకా కొంతకాలం కొనసాగుతుందని మా యొక్క నాయకులు చెప్పుచుండగా మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి, దీని ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడటానికి నీ కృప దయచేయవలసిందని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాల్ని, ఆయన వారి సంఘాలని ఆశీర్వదించమని, మీరే మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్ముడా మీరే ఈ యొక్క వివరాలు మాకు బోధించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది 7వ సబ్బాతు బడి పాఠం. ఇంగ్లీష్లో దీని యొక్క టైటిల్ ఎలా ఉందంటే లాంగ్వేజ్, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అన్నారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం ఆ యొక్క ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసినట్లయితే మనకి పూర్తి అర్థం రాదు. ఇది లాంగ్వేజ్ అంటే భాష, టెక్స్ట్ అంటే వాక్యము, భాష, వాక్యము మరియు దాని సందర్భం. దానికంటే నేను అనుకున్నది ఏంటంటే, పూర్తి అర్థం కావాలంటే బైబిల్ని అర్థం చేసుకోవటానికి, బైబిల్ని మనం చక్కగా అర్థం చేసుకోవటానికి వాడబడిన భాష, తర్వాత ఆ వాక్యము, ఆ వాక్యానికి ఉన్న సందర్భం కూడా మనం చదివినట్లయితే, నేర్చుకున్నట్లయితే ఆ యొక్క బైబిల్ గ్రంథం చక్కగా మనకి అవగాహన అవుతుంది, అర్థమవుతుంది. కనుక బైబిల్ని చక్కగా అర్థం చేసుకోవటానికి వాడిన భాష ఇది. మరి మూల భాష మనకు రాదు కాబట్టి మన భాష అయినా సరే, అంటే మన యొక్క బైబిల్ గ్రంథంలోనే మన తెలుగు భాష. తర్వాత ఆ యొక్క వాక్యం, ఏ వాక్యం గురించి మనం ధ్యానిస్తున్నాం, ఏ వాక్యం గురించి బోధించాలనుకుంటున్నాం, ఆ వాక్యానికి ఉన్న కాంటెక్స్ట్ అంటే దాని యొక్క సందర్భం ఏంటి, ఈ యొక్క విషయాలు మనం తెలుసుకున్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. మనకి ఇవ్వబడిన ఆ యొక్క మూలవాక్యం, కట్టద వాక్యం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 26వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 31 వర్స్ 26. దీనిలో ఏముందంటే, ప్రభువారు ఆదేశించారు ఏమని, నీవు మోషే ఈ యొక్క గ్రంథాన్ని, అంటే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా రాయమన్నారు. ఈ గ్రంథాన్ని తీసుకుని దీన్ని ఆ యొక్క 10 ఆజ్ఞలు పెట్టి ఉన్న, అంటే 10 ఆజ్ఞలు పెట్టి ఆ యొక్క పెట్టికి ప్రక్కనే చిన్న చిన్న ఒక బీరువా, అంటే షెల్ఫ్లాగా దానికి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వస్తువులు పెట్టుకునేలాగా చేశారు. అంటే వస్తువులు అంటే ఏ వస్తువులు పెట్టకూడదు అక్కడ, ఈ యొక్క గ్రంథాన్ని అక్కడ పెట్టు. అంటే 10 ఆజ్ఞల పెట్టి లోన పెట్టకూడదు సుమా. 10 ఆజ్ఞల పెట్టిలో ఉన్నాయి. ఈ యొక్క పెట్టి వెలుపల మళ్ళీ చిన్న అర చేశారనమాట, చిన్న అల్మార్లాగా చిన్నది చేశారనమాట. అంటే ఆ పెట్టికే సుమా, ఆ పెట్టికే చిన్న అల్మార్లాగా బయట, దానిలో ఈ యొక్క మోషే నేను చెప్పిన విషయాలన్నీ రాసినవన్నీ అక్కడ పెట్టు. అది మీకు సాక్షిగా ఉంటుంది. ఒకవేళ మీరు దేవుని మాటలు, నా మాటలు వినపోయినట్లయితే మీకు అది ఒక సాక్ష్యం వ్యతిరేకంగా ఇస్తుంది మీకు. ఇది వీరు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కట్టడలు అనుసరించలేదని. దాన్ని అనుసరించినట్లయితే ఆ సాక్ష్యం మంచి సాక్ష్యం. మనం ఆ ప్రజలు అనుసరించకపోయినట్లయితే, వారికి ఈ విషయాలు తెలిసినప్పటికీ దాన్ని అనుసరించలేదు అని వారికి ఈ విధంగా ఒక వ్యతిరేకమైన సాక్ష్యం.
విరుద్ధమైన సాక్ష్యం ఇస్తుంది అనమాట. అయితే మనకున్న వాస్తవాలు ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతం 6,000 భాషలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన భాషలు సుమా. ఇది పెద్ద గుంపు వారు, అంటే ఎక్కువ మంది ఉన్నవారు మాట్లాడే భాషలు 6,000 ఉన్నాయి ఏకంగా ప్రపంచం అంతట్లో. అయితే అయితే మరి ఇంకా చిన్న చిన్న గ్రూపులు ఉంటున్నాయంటే చిన్న చిన్న వారు ట్రైబల్స్ అంటాం మనం, చిన్న చిన్న తెగల వారు మాట్లాడే భాషలో లెక్క పెట్టట్లేదు సమయం. ఇందులో ఈ 6,000లో పెద్ద గుంపులు అయితే పెద్ద సమూహాలు, అంటే వారు ఏదో ప్రాంతంలో ఉంటున్నారు, ఆ ప్రాంతం అంతటా అదే భాష మాట్లాడతారు. అలాంటివి 6,000 భాషలు ఉన్నాయి. ఆ 6,000 భాషల్లో ప్రస్తుతానికి బైబిల్ గ్రంథం అంతా పూర్తిగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు అందుబాటులో 600 మాత్రమే, 600కు మాత్రమే మనకి బైబిల్ గ్రంథం అందుబాటులో ఉంది. 600 మాత్రమే. 6,000 భాషలు, 600 మాత్రమే. ఇది పూర్తి బైబిల్ సుమా, ఆదికాండం నుంచి ప్రకటన వరకు 600 మాత్రమే. అయితే క్రొత్త నిబంధన చూసుకుంటే 2,500 భాషల్లో, అంటే ఈ 600 కాకుండా ఇంకొక 2,500 భాషల్లో క్రొత్త నిబంధన తర్జుమా చేసేసారు. అంటే మొత్తం రెండు కలిసినప్పటికీ ఇది పాత నిబంధన క్రొత్త నిబంధన పూర్తి బైబిల్, ఫుల్ బైబిల్ ఉన్నవి 600 భాషలు. వట్టి క్రొత్త నిబంధన మాత్రమే ఉన్న భాషలు 2,500. ఈ రెండు కలిపినా సరే 3,000 ఒక్కందే వస్తుంది. అంటే సగం మందికి ప్రపంచంలో, ఎంతమంది ప్రపంచంలో ఉన్న ఆ యొక్క జనాంగం ఇప్పుడు, ప్రపంచంలో జనాంగం ఇప్పుడు 700 కోట్లు అంటున్నారు. ఎన్ని కోట్లు? 700 కోట్లు. ఈ 700 కోట్లో మరి దీన్ని, అంటే ఈ యొక్క వాక్యాన్ని చదువుకోగలిగి ఏదో భాషలో చదువుకోగలిగిన వాళ్ళు మనకి చాలా తక్కువగా అనిపిస్తున్నారు. అయితే చాలామందికి వారి యొక్క సొంత భాషలో బైబిల్ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ భాషలో, మన భాషలో ఈ యొక్క బైబిల్ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరు తర్జుమా చేశారు దీన్ని? ఆ రోజుల్లో విలియం కేరీ గారు అని మిషనరీ గారు కలకత్తా పట్టణానికి వచ్చి, లండన్ నుంచి కలకత్తాకి వచ్చి అక్కడ మన భారతీయ భాషలు దాదాపుగా 40 భాషల్లో తర్జుమా చేయించారు. రకరకాల భాషల సుమ ఆయన నేర్చుకుని ఆ యొక్క కలకత్తా ప్రాంతంలో ఉన్న బెంగాలీ భాష అంటాం కదా, ఆ భాషలకు ఆయన తర్జుమా చేశారు. ఇంకా అలాగే కొన్ని భాషలు కూడా నేర్చుకున్నారు. అయితే మన భాషలో, తెలుగు భాషలో కూడా ఆయన భారంతో కొంతమందిని ఆ యొక్క భాష వచ్చిన పండితులను పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ఈ యొక్క వాక్యాన్ని తర్జుమా చేయించారు. ఇది రమారమి ఆయన వచ్చింది 1793లో వచ్చారు కలకత్తాకి. తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించారు. అంటే ఇప్పటికీ దాదాపుగా, అంటే మనకి ఉదాహరణకు 1810 సంవత్సరం కల్లా, క్రీస్తు శకం 1810 కల్లా తెలుగు బైబిల్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా మనకి 200 సంవత్సరాల పైగా అయిపోయింది ఇప్పటికి తెలుగు బైబిల్ మనకి అందుబాటులోకి వచ్చి మన భాష మాట్లాడేవారికి. అయితే మనకు బైబిల్ ఉంది. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో ఇంకొక తర్జుమా కూడా వచ్చింది. అంటే రోజువారీ భాషలోకి తర్జుమా చేశారు దాన్ని. కొంతమంది దగ్గర ఇలాగా 2-3 బైబిళ్ళు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఏదో మనం ఒక ఉద్యోగ సభలకు వెళ్తే అక్కడ వెళ్ళిన వారందరికీ ఒక్కొక్క బైబిల్ ఉచితంగా ఇస్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుంది, మన ఇంట్లో 4-5 బైబిళ్ళు ఉంటున్నాయి, కనీసం 2 తక్కువ ఉండలేదు మన ఇంట్లో. భార్య కోటి, భర్త కోటి, వారి బిడ్డలకు కూడా చదువుకుంటున్నారు కాబట్టి వారికి, యవనస్తులకు వారికి ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఆ యొక్క 4, 5, 6 బైబిళ్ళు ఉంటున్నాయి. అయితే ఆ బైబిల్ అలా పెట్టుకుంటున్నామా, దాన్ని చదువుతున్నామా, దాన్ని ధ్యానించి మనం దీవెనలు పొందుతున్నామా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా, మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్ ఉన్నంతట్లో ఉపయోగం లేదు. ఉంటే మంచిదే, దీవెనకరమే, కానీ దాన్ని ఉపయోగించాలి మనం. అంటే చదివి దాని ద్వారా దీవెనలు పొందాలా, దాని యొక్క మేళ్ళు పొందాలా. అయితే ఈ యొక్క ప్రపంచంలో ప్రస్తుతం 150 కోట్లు, 150 కోట్లు, 150 కోట్ల మంది ప్రజలకు వారి మాతృభాషలో బైబిల్ గ్రంథం లేదు.
150 కోట్ల మందికి ఏకంగా. చూచారు మనం ఎంత ధన్యులమో. 150 కోట్లు అంటే ఏంటి? మన దేశ జనాభా అంతా కూడా ఇంకా 150 కోట్లు. దాకా చైనాలో ఉన్నంత చైనా అంతా కలిస్తే ఎంతమంది? 150 కోట్ల దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. అంటే అంతమంది, అంటే చైనా భాష కాదు సుమా, లోకంలో 150 కోట్ల మందికి వాళ్ళ సొంత భాష అంటే మాతృభాషలో బైబిల్ గ్రంథం లేదు. అయితే ఒక ఆశీర్వాదకరం ఏంటంటే కొంతమందికి వాళ్ళ మాతృభాషలో లేకపోయినప్పటికీ కొంతమందికి 2-3 భాషలు నేర్చుకుంటున్నారు ఆ ప్రాంతంలో. కనుక ఏదో వారి మాతృభాషలో లేకపోయినా ఇంకొక భాష వారికి వచ్చిన భాషలో ఆ యొక్క బైబిల్ గ్రంథం అందుబాటులో ఉంది. ఉదాహరణకు ఇంగ్లీష్ మన మాతృభాష కాదు కదా, మనలో చాలామంది ఇంగ్లీష్ బైబిల్ కూడా చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం దేవుని కృపలో. అది రెండవ భాష. అంటే మన మాతృభాష తెలుగు, ఇంగ్లీష్ మన మాతృభాష కాదు, అయినప్పటికీ దాన్ని చదవగలుగుతున్నాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం మనలో అనేక మంది. అలాగా ఇప్పుడు సొంత భాషలు అంటే మాతృభాషలో బైబిల్ గ్రంథం లేకపోయినప్పటికీ రెండో భాషలు అయితే వారు నేర్చుకున్న ఇంకో భాషలో బైబిల్ గ్రంథం ఉండటం వలన ప్రస్తుతానికి 600 కోట్ల మంది, ప్రపంచంలో 600 కోట్ల మంది ఏదో భాషలో బైబిల్ చదవగలిగే పరిస్థితి ఏర్పడ్డది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మనం కలిగి ఉండటం ఎంతో ధన్యత, దాన్ని వాడుకోవాలి. అయితే మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా వాల్డెన్సీస్ అని మధ్యయుగంలో జీవించారు. వారు 12, 13, 14, 15, 16 శతాబ్దాల్లో, 12వ శతాబ్దం మొదలెట్టి 16వ శతాబ్దం వరకు, అంటే అంతకాలం ఒకలే జీవించలేసమా, వారి యొక్క బిడ్డలు జీవించారనమాట. ఆ యొక్క 12 నుంచి 1600 సంవత్సరాలు, అంటే 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు క్రీస్తు శకం వారు జీవించారు. ఆ యొక్క పర్వతాల్లో జీవించారు. వారు చేసిన ఒక గొప్ప కార్యం ప్రభు కొరకు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క భాషలో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి వారికి అందించేవారు. కారణం ఏంటి? ఆ రోజుల్లో ఉన్న సంఘం, ఈ యొక్క రోమా సంఘం, రోమన్ కేథలిక్ సంఘం ఏం చేశారంటే బైబిల్ని లాటిన్ భాషలో తర్జుమా చేయించారు. బైబిల్ మనందరూ కూడా నేర్చుకుంటున్నాం. పాత నిబంధన హీబ్రూ భాష, దానియేలులో ఒక 6 అధ్యాయాలు తప్ప, దానియేలు 6 అధ్యాయాలు అరమిక్ భాష, తక్కిన పాత నిబంధన అంతా కూడా ఆ యొక్క హిబ్రూ భాష, క్రొత్త నిబంధన అంతా గ్రీక్ భాష. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆ భాషల్లో నుంచి లాటిన్ భాషలకు తర్జుమా చేశారు. లాటిన్ భాష అనేది వట్టి పండితులు మాత్రమే వినియోగించేవారు అన్నారు. పండితులే దాన్ని రాయగలిగారు, పండితులే దాన్ని మాట్లాడగలిగారు, పండితులు మాత్రమే. ఉదాహరణకు మన యొక్క దేశంలో సంస్కృతం మరి ఇది పండితులు తప్ప సామాన్యులు మనం మాట్లాడడం మనకు అర్థం అవుతుంది. అది అలాగే ఈ లాటిన్ భాష కూడా ఆ రోజుల్లో యూరోప్లో, అంటే ఐరోపాలో లేకపోతే తక్కిన ప్రాంతాల్లో కూడా ఒట్టి పండితులే వాడేవారు. దానిలో తర్జుమా చేయించారు ఇది కేథలిక్ సంఘం వారు. దీని కొరకు ఇది సామాన్యుడికి అందకూడదు, ఇది సామాన్యుడికి అర్థం కాకూడదు, అంటే సామాన్యుడికి బైబిల్ గ్రంథాన్ని అందుబాటులో లేకుండా చేసేసారనమాట. ఇప్పుడు కూడా ఉదాహరణకు ఈయన అనేకమైన మంచి మంచి గ్రంథాలు సంస్కృతంలో ఉంటే మరి వాటిని చదవగలిగే సత్తా మనకు లేదు, మనకు రాదు సంస్కృతం భాష. కనుక అనేకమైన విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నాం వాటిలో, ముఖ్యంగా ఈ యొక్క ఆయుర్వేద వైద్యం, ఇంకా అనేక విషయాలు. అయితే ఈ యొక్క సంస్కృతం లాగే ఆ రోజుల్లో లాటిన్ భాష ఉండేది, దానిలో తర్జుమా చేశారు. కనుక ప్రజలకి ఈ యొక్క బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యం అందుబాటులో లేకుండా పోయింది. అయితే తర్వాత కాలంలో ఎప్పుడైతే ముద్రణ యంత్రం కనిపెట్టారో, దీన్ని ప్రింటింగ్ ప్రెస్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ముద్రణ యంత్రం ఎప్పుడైతే కనిపెట్టారో ఆ యొక్క 1451 సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ అనే వారు కనిపెట్టారు దాన్ని. ఆయన కనిపెట్టిన తర్వాత అంతకుముందు వరకు బైబిల్ గ్రంథం కావాలంటే ఇంకెవరికైనా వాళ్ళు ఎంతో ఓపికతో కొన్ని నెలలు, కొన్నిసార్లు సంవత్సరం, 2 సంవత్సరాల పాటు ప్రతి మాట కాపీ చేయాలి. అప్పుడు అది ఇంకొకరికి ఇవ్వటానికి అవకాశం వచ్చేది. మరి ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే వచ్చిందో, ముద్రణ యంత్రం యంత్రం ఎప్పుడైతే వచ్చేసిందో కొన్ని 100,000 కాపీలు ఒకేసారి ముద్రించేసే అవకాశం వచ్చేసింది. దానివల్ల ఎక్కువ మందికి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో అందరికంటే అంటే అందరికంటే మొదటగా దేవుని వాక్యం వాళ్ళ భాషలోకి వచ్చింది తమిళ భాష. మన పక్కనే కదా తమిళ రాష్ట్రం, ఆ యొక్క మనం వారిని అరవ భాష అంటాం. ఆ యొక్క తమిళ భాషలోకి మొట్టమొదట మన దేశంలో దేవుని యొక్క వాక్యాన్ని
తర్జుమా చేసిన ఒక మిషనరీ దొరగారు ఎవరంటే ఆయన పేరు జిగెన్ బాల్ గాని దొరగారు. ఆయన లూథరన్ మిషన్ యొక్క మిషనరీ గారు. ఆయన అక్కడికి వచ్చి యవనస్తుడు పాపం అక్కడికి వచ్చి ఆ యొక్క తమిళ భాష నేర్చుకుని ఆ తమిళ భాషలోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశారు. సో మన దేశంలో మొట్టమొదటి భాష ఇది దేవుని వాక్యం బైబిల్ గ్రంథాన్ని పొందిన భాష తమిళ భాష. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే అయితే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు మనకి? బైబిల్ ఎందుకు ఇచ్చారు? దేవుని వాక్యాన్ని ఎందుకు ఇచ్చారు మనకి? 2 తిమోతి 3:16-17 మన అందరికీ తెలిసిన వాక్యం ఇది. 2 తిమోతి 3:16-17 వచనాలు. ఏమనుంది ఇది? మనకి దేవుడు ఎందుకు ఇచ్చారంటే వాక్యాన్ని మనము బోధించడానికి, మనం దీన్ని ఇతరులకు ఎవరైనా తప్పుడు మార్గంలో నడుస్తుంటే వారికి బుద్ధి చెప్పటానికి, వారికి సరైన మార్గం చెప్పటానికి, తర్వాత మన సిద్ధాంతాలు చెప్పటానికి, ఈ విధంగా ఈ కార్యాలు చేయటానికి దేవుడు ఈ వాక్యాలను లేదా బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చారు. అయితే ఈ యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మానవుల యొక్క మాటలు, మానవుల యొక్క భాషలో దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని ఆయన మనకు వివరించారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో బైబిల్ అంతా చెప్పేది ఏమిటి? పాపులకు రక్షణ ఉచితంగా యేసు ప్రభులో లభిస్తుంది, పాపులకు రక్షణ దొరుకుతుంది అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా బైబిల్ గ్రంథం అంతటి కూడా ఒక 2 వాక్యాల్లో మనం దీన్ని అంతటి కూడా క్రోడీకరించాలంటే రక్షణ అనేది ప్రతి పాపికి కూడా యేసు ప్రభు ద్వారా లభిస్తుంది. అయితే మనం చేయవలసింది ఏంటి? ఆయన్ని విశ్వసించాలి మన రక్షకుడిగా. కనుక ఈ యొక్క రక్షణ వర్తమానాన్ని మన భాషలో అంటే మానవుల భాషలో, మానవుల మాటల్లో దేవుడు ప్రవక్తల ద్వారా బయలుపరిచారు. అంటే ప్రవక్తలకు చెప్పి వ్రాయించారనమాట. తర్వాత ఇంకొక విషయాన్ని మనం గుర్తించవలసింది ఏంటంటే బైబిల్లో ఉన్న ఆ యొక్క మాటలు, ఆ పదాలు ఎంతో విస్తారమైన అయితే వాటి యొక్క అర్థం చూసుకున్నట్లయితే అది కుదింపబడలేదు. కొన్ని మాటలు వాళ్ళు బైబిల్ గ్రంథంలో వాడిన కొన్ని మాటలు, ముఖ్యంగా ఆ యొక్క మూల భాషలో హిబ్రూ భాష, గ్రీకు భాషలో వాడిన మాటలు ఎంతో పెద్ద అర్థాన్ని, ఎక్కువ అర్థాన్ని ఇస్తున్నాయి. ఉదాహరణకు ఆ యొక్క హిబ్రూ భాషలో చేజ్డ్ అంటారు, దానికి మన భాషలో కనికరము అని తర్జుమా చేసాం. మంచిదే. ఇంగ్లీష్లో మర్సీ అన్నారు. కనికరం అంటే కనికరం అంతే చిన్నదే. కనికరం అంటే ఏంటి అనుకుంటున్నాం. మళ్ళా ఎవరు మనకి చూపించే ఆ యొక్క జాలి అనుకుంటున్నాం. కానీ కనికరం అనే మాట, చేజ్డ్ అనే ఈ యొక్క హిబ్రూ పదానికి చాలా పెద్ద లోతైన అర్థం ఉంది దీనికి. ఉదాహరణకు 1 రాజులు 3:6 1 రాజులు 3:6 సొలొమోను రాజు గారు దేవునికి ప్రార్థిస్తూ ప్రభువా, నా యొక్క తండ్రి అయిన దావీదు గారికి మీరు ఎంతో దయ చూపించారు, మీ యొక్క నిబంధన నా యొక్క తండ్రికి ఆయన వంశం వారికి కూడా మీరు కలుగజేశారు. అంటే ఈ యొక్క కనికరం అనే మాట ఒక్కరికి లేకపోతే ఒక్క తరానికే కాదు. ఈ కనికరం అనే మాట తరతరాలు లేకపోతే వారి యొక్క పిల్లలకు కూడా ఇది అందజేయబడుతుంది అన్నమాట. అంటే కనికరం అన్నది ఒకే క్షణం లేదా 1 రోజు 2 రోజులు, 1 వారం, 1 సంవత్సరం ఉండిపోయేది కాదు. కనికరం అనేది జీవితాంతకాలం, వారి జీవితంలోనే కాదు, వారి తర్వాత వచ్చే తరాలు అంటే వారి బిడ్డలు వారికి కూడా ఇది చెందుతుంది అన్నమాట. అంటే కనికరం అంటే ఎంత లోతైన అర్థం ఉందో మనం గుర్తించాలి. ఇది హిబ్రూ భాషలో. కొన్నిసార్లు దాన్ని మనం మరి మన సొంత భాష కాదు కాబట్టి దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అలాగే మీకా గ్రంథం, మీకా 7:20, మైకా చాప్టర్ 7:20, మీకా 7:20లో ప్రభు అంటున్నారు, ప్రభువా అంటే ఇక్కడ వాక్యంలో ఏమంటుందంటే మీకా 7:20లో నీవు నీ కనికరాన్ని అబ్రహాం గారికి చూపించావు, ఆయనతో అయిపోలేదు ఆ కనికరం. ఎవరి వరకు వెళ్ళింది? అబ్రహాం కుమారుడిని ఇస్సాకు కుమారుడిని యాకోబుకి. అంటే తరతరాలు కూడా ఆ కనికరం దేవుడిచ్చారనమాట. కనుక కనికరం అన్నది మనం ఒక్కరితోటి 1 రోజుతో, 1 వారంతో, లేకపోతే 1 నెలతో, 1 సంవత్సరంతో అయిపోయేది కాదు. దేవుని యొక్క కనికరం అన్నది మన జీవితాంతకాలం మాత్రమే కాదు. ఆ కనికరం మన యొక్క బిడ్డలు కూడా విశ్వాసంగా ఆ యొక్క
దేవునికి లోబడినట్లయితే వారికి కూడా మీకు ప్రభు చూపించిన కనికరము, అందుకే అబ్రహాంకు చూపించిన కనికరం ఆయన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకుకి కాకుండా ఇస్సాకు యొక్క కుమారుడైన యాకోబుకు కూడా ప్రభు కనికరం చూపించారు. చూచావా? అంటే అబ్రహాముకి చూపించిన కనికరాన్ని బట్టి తక్కిన వారందరికీ కనికరం వారికి తరతరాలు వెళ్ళిపోయింది అనమాట. అంటే తరతరాలు వారికి అందింది. కనుక కనికరం అనేది చాలా లోతైన హిబ్రూ పదం, అది చేస్డ్ అంటారు. అలాగే ఇంకొక హిబ్రూ పదం షాలోమ్ అంటారు. అంటే మనం అనుకోవచ్చు, మరి మన హిబ్రూ భాష మాకు రాదు కదండి అయ్యగారు, ఏదో మీలాంటి వాళ్ళకి వస్తే తప్ప మాకు రాదు కదా అంటారు. అది రైటే, గ్యారంటీగా. కానీ కొన్ని విశ్లేషించి చూస్తే కొన్ని పదాలు ఈ విధమైన ఎంత లోతైన అర్థం ఉంది కదా బైబిల్ గ్రంథంలో అనేది మనం గుర్తించవచ్చు అనమాట. అంటే సామాన్యులుగా మనకి ఎక్కువ మందికి మూల భాషలు ఎక్కువ రావు, మన భాషే వచ్చి మనకి. అయితే మన భాషలో కూడా ఒక్కసారి కాస్త ఆలోచించి చూస్తే ఏంటి కనికరం అని చూపిస్తున్నది. అలాగే షాలోమ్ అన్నారు ఇంకో మాట. షాలోమ్ అంటే శాంతి. శాంతి అయితే శాంతి అంటే మనం అంటాం శాంతి సమాధానాలు కావాలండి అంటాం. నిజమే, శాంతి సమాధానాలు కావాలా? అవి ఉంటేనే కదా మన జీవితాలు సాఫీగా వెళ్ళేది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా 9:6లో అప్పుడు ఇక్కడ మనకు చెప్పబడింది ఏంటంటే ఆయన అనగా యేసు ప్రభు ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నారు. అంటే సమాధానానికి, శాంతికి సమాధానానికి ఆయన కర్త, ఆయన రాజు. యేసు ప్రభు ద్వారానే మనకి శాంతి సమాధానాలు కలుగుతాయి అన్నమాట. ఆయన దానికి రాజు, శాంతి సమాధానాలకి. అయితే ఆయన నమ్ముకున్న వారికి, మనకి, మన పిల్లలకి కూడా ఆయన శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. కనుకనే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వరకున్న వాక్య భాగం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వరకున్న వాక్య భాగంలో ఈ విధంగా చెప్పబడ్డది. దేవుడు తన యొక్క దృష్టిని మన వైపు తిప్పి మనకు శాంతి సమాధానము కలుగు చేయును. శాంతి సమాధానం కలుగు చేయును. కనుక ఈ శాంతి సమాధానం అనేది కూడా ఏదో ఒక రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు. మన జీవితాంతకాలం కొనసాగుతుంది. దాంతోపాటు మన యొక్క తర్వాత తరం అంటే మన బిడ్డలు కూడా మన బిడ్డలు నమ్మకంగా ఉన్నట్లయితే ప్రభువుకు, వారికి కూడా దేవుడు ఆ శాంతిని ఇస్తారనమాట. తర్వాత కొన్నిసార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు దాన్ని అదే మాటని లేకపోతే అదే విషయాన్ని 2 రకాల పదాలతో దాన్ని మరలా ఉచ్చరించారు లేకపోతే చెప్పారు. దీని ఇంగ్లీష్లో రిపీటింగ్ అంటున్నాం, రిపిటేషన్ అంటున్నాం. అంటే ఒకే దాన్ని 2-3 సార్లు చెప్పటం, చెప్పిందే మళ్ళీ చెప్పటం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ఏంటి నత్తమాల చెప్పిందే చెప్తున్నారు అనుకుంటాం. కొన్నిసార్లు విసిగిపోతాం మనం. అయితే ఎందుకు చెప్పిందే చెప్పి 2-3 సార్లు 4-5 సార్లు చెప్పారనుకోండి, ఏమవుతుంది? అది మన మనసులో నాటుకుపోతుంది. ఇక దాన్ని మర్చిపోలేమన్నమాట. మరి పూర్వకాలంలో ఎక్కువ మందికి రాదు కాబట్టి, రాసుకోవటం రాదు కాబట్టి ఈ విధంగా ఒక విషయం చెప్పింది మరలా చెప్పి అలాగా 3-4 సార్లు చెప్పేవారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? అది ప్రజల యొక్క మైండ్లో, మనసులో నాటుకుపోతుంది అన్నమాట బాగా బలంగా. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో హిబ్రూ భాషలో కూడా ఈ విధమైన విషయాలు మనకున్నాయి. ఉదాహరణకు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో హిబ్రూ భాషలో, ఆదికాండం 1వ అధ్యాయంలో మన భాషలో చదివితే ఇది మనకు తెలియదు, కానీ హిబ్రూ భాష అయినట్లయితే ఇది పండితులు చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం మరి వాటిని చదువుకున్నప్పుడు నేను కూడా కొంత చదువుకున్నాను, కానీ దాని లోతుగా ఏ భాషను నేర్చుకోలేదు. అయితే మనలో కొంతమంది ఆ యొక్క పండితులుగా వాటిని నేర్చుకుంటున్నారు కొంతమంది, ఇది హిబ్రూ భాషని. ఆ హిబ్రూ భాషలో ఆదికాండం 1వ అధ్యాయంలో బారా అనే హిబ్రూ పదం వాడారు. బారా అనే పదం అంటే, బారా అంటే సృష్టించుట లేదా కలుగు చేయుట. దేని నుంచి కలుగు చేయటం? ఏది లేకుండానే ఆయన కలుగు చేయటం. అంటే ఆయన నోటి మాటతో వెలుగు కలుగుగాక వెలుగు వచ్చేసింది, 6 నెలలు కలుగుగాక 6 నెలలు వచ్చేసింది. లేకపోతే ఈ యొక్క చెట్లు, ఆ మొక్కలు, గడ్డి కలుగుగాక కలిగేసింది. అందుకని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అక్కడ వేయలేదు ఆయన. అంటే ఆయన మాట అంటే సరిపోతుంది, అది వచ్చేస్తుంది అనమాట. దేని మీద ఒక దాని నుంచి ఇంకోటి తయారు చేయవలసిన పరిస్థితి లేదు, అవసరం లేదు. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందంటే, దేవుడు మనుషులను స్త్రీగాను పురుషునిగాని చేశాను. కనుక ఆయన నోటి మాట ద్వారా అన్ని కూడా చేశారు. అయితే మనుషులు వచ్చేటప్పటికి, మానవులు గురించి వచ్చేటప్పటికి, అలాగే ఈ యొక్క బారా అనే పదం అక్కడ అనేక మార్లు వాడారని మన పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా
యెషయా గ్రంథం 6:3 చూస్తే యెషయా 6:3 యెషయా 6:3 ఐజాయా చాప్టర్ 6:3 దీనిలో అక్కడ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని వారు అదే పాట పాడుతున్నారు. పరిశుద్ధుడు 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 3 సార్లు అంటున్నారు. కారణం త్రిత్వం ఉన్నది కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాబట్టి 3 సార్లు అంటున్నారు. మళ్ళీ అదే అంటున్నారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎంతసేపు అంటున్నారు? 24 గంటలు అలాగే అంటూనే ఉంటున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మళ్ళీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే ఈ విధంగా దాన్ని చెప్పిందే మళ్ళీ చెప్పడం వల్ల జరుగుతుంది ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా అది మన మనసులో జ్ఞాపకం ఉండిపోతుంది అనమాట. ఇదే సందర్భంలో మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఉదాహరణకు యెషయా గ్రంథం 1:18 చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1:18 దానిలో ఏమనుంది? ప్రభు అంటున్నారు, యెహోవా సెలవిస్తుంది ఏంటంటే, మీ యొక్క పాపములు రక్తము వలె ఎర్రనివైనను వాటిని హిమము వలె నేను తెల్లగా చేస్తాను. హిమం అంటే మంచు. అయితే మంచు కురుస్తాం చూస్తాం. మన ప్రాంతాల్లో ఎక్కువ మంచు లేదు, కానీ ఆ హిమాలయ పర్వతాల్లో మీరు ఇప్పుడు టీవీలో చూసే ఉంటారు గ్యారెంటీగా. ఆ మంచు పేరుకుపోయి ఎలా ఉంటుంది? అది తెల్లగా ఉంటుంది. అసలైన సిస్సలైన తెలుపు ఏది అని ఎవరన్నా అడిగితే ఆ మంచు రంగు అనమాట. ఆ మంచు, దాన్ని స్నో అంటున్నాం ఇంగ్లీష్లో, స్నో కలర్ అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఏదన్నా షర్ట్ కానీ అలాంటి ప్యాంట్ కానీ లేకపోతే ఏదన్నా మనకు కావాల్సిన కొనుక్కోవాలని వెళ్ళామనుకోండి ఆ యొక్క వస్త్రాల షాప్కి, అప్పుడు నాకు తెల్లని షర్ట్ కావాలంటే తెల్ల రంగు కావాలా షర్ట్ కుట్టించుకోవడానికి అంటాం. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు స్నో వైట్ కావాలా మిల్క్ వైట్ కావాలా అంటే ఆ మంచు లాంటి తెల్లటిది కావాలా లేకపోతే ఆ పాల రంగులో ఉన్న తెలుపు లాంటిది కావాలా, అయితే ఇంకా 2-3 రకాల రంగులు ఉన్నాయని తెలుపులోనే మళ్ళీ అంటున్నారు. అంటే ఏంటి? అసలైన సిసలైన తెలుపు ఆ మంచు అనమాట, ఆ యొక్క స్నో. అలాగే మన పాపాలు రక్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అలాంటి ఎర్రగా ఉన్నప్పటికీ మీ పాపాలు తెల్లగా చేసేస్తాను నేను వాటిని అని చెప్పారు. మళ్ళీ అదే వచనంలో ఆ యొక్క ఇంకా మనం కొనసాగించారు చదివితే దానిలో ఉన్నారు, మీ యొక్క దోషాలనే పాపాలు నోటి కదా, మీ దోషాలు కెంపు వలె ఎర్రగా ఉన్నా. చూడు, ఇక్కడ ఎర్రగా ఉన్న వాటిని 2 ఆటలు పోలిస్తున్నారు. ఒకటి రక్తం ఎర్రగా ఉంటుంది, కెంపు కూడా ఎర్రగానే ఉంటుంది. అయితే మీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉన్నా, లేకపోతే మీ దోషాలు లేకపోతే ఆ కెంపు వలె, లేకపోతే మీ పాపాల కెంపు వలె ఎర్రగా ఉన్నా వాటిని గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలు, ఇశ్రాయేల్ దేశంలో తర్వాత ఎక్కువ ఈ యొక్క ఐరోపాలో అమెరికాలో కూడా ఎక్కువ మాత్రం దాదాపుగా 99% గొర్రెలు తెల్లగా ఉంటాయి. తెల్లని గొర్రె బొచ్చు, వాటి బొచ్చు అంతా తెల్లగా ఉంటుంది. మనకి తెల్ల గొర్రెలు ఎక్కడో కానీ కనిపించడం లేదు. మన గొర్రెలు అంటే ఎక్కువ ఆ యొక్క కాఫీ కలర్ ఉంటున్నాయి మనకి ఇక్కడ. అయితే అవి తెల్లని గొర్రె బొచ్చులా చేసేస్తాను అంటే ఇక్కడ 2 సార్లు అదే విషయాన్ని 2 సార్లు చెప్పారు. ఒకటి, మీ పాపాలు రక్తం వల్లే ఎర్రగా ఉన్నా, లేకపోతే మీ పాపాలు కెంపు వల్లే ఎర్రగా ఉన్నా దాన్ని తెల్లగా చేస్తాను. మొదటిసారి ఏమో మంచు వల్లే తెల్లగా చేస్తాను అన్నారు. రెండోసారి అదే విషయాన్ని వేరే దాంతో పోల్చి గొర్రె బొచ్చు వల్లే తెల్లగా చేస్తాను. అంటే 2 సార్లు చెప్పడం వల్ల ప్రజల మనసులో నాటుకుపోతుంది అన్నమాట. ఏమని? ఆహా, నా పాపాలు ఎర్రగా ఉన్నాయి, నా దోషాలు ఎర్రగా ఉన్నాయి. పాపాలన్న దోషాలన్న ఒకటే, లేదా నా అతిక్రమాలని కొన్ని బైబిల్లో తర్జుమా చేస్తారు. నా అతిక్రమాలు అనేది దేవునికి వ్యతిరేకమైన పాపాలు అన్నమాట. ఎర్రగా ఉన్నాయి, వాటిని తెల్లగా చేస్తానంటున్నారు. కనుక 2 రకాల పదాలు ఉపయోగించి చెప్పటం వల్ల, రిపీట్ చేయటం వలన ఏం జరిగింది? ప్రజలు దాన్ని గుర్తించుకుంటున్నారు అనమాట బాగా. కనుక ఈ విధంగా ఆ యొక్క పదాల ప్రయోగం జరిగింది బైబిల్ గ్రంథంలో. అయితే మనం సామాన్యంగా కొంచెం దాన్ని ఎక్కువ పట్టించుకోము, కానీ అది చూస్తే మనకు బాగా లోతుగా అర్థమవుతుంది అన్నట్టు. ఓహో, మన పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయి, ఎర్రగా తెల్లగా చేసేస్తారు ఆయన. ఏం చేయాలి దానికి? మనం ఆయన నమ్ముకుంటే చాలంతే. ప్రకటన గ్రంథం 7:14 ప్రకటన 7:14 రెవల్యూషన్ చాప్టర్ 7:14 వీరింత తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, ఎవరు వీరు? యోహాను అని అడిగారు ఒకరు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా మీరే చెప్పండి దానికి జవాబు, నాకు తెలియదు అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, వీరందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలు ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. ఎవరు గొర్రెపిల్ల? యేసు ప్రభువు వారు తెల్లగా చేసుకున్నారు. అంటే మన పాపాలు రక్తం వల్ల ఎర్రగుంటే, మన పాపాలు ఒప్పుకున్నట్లయితే యేసునామం పేట ఆయన మన కొరకు కాచిన సిలువ రక్తం ద్వారా అవన్నీ కూడా కడగబడి ఉతకబడి తెల్లగా అయిపోతున్నాం. అంటే పాపాలు లేకుండా పోతున్నాయి అన్నమాట.
మలినమేమి లేకుండా పోతుంది అనమాట. అలాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా అయితే మనం చెప్పుకుంటున్న ఈ విషయాలు అనేకమైనవి ఇవాళ మన పాఠంలో చెప్పబడలేదు, కానీ నేను మీకు అర్థం అవటానికి ఉదాహరణలు బైబిల్ గ్రంథం నుంచి ఇస్తున్నాను నేను. అయితే ఈ యొక్క దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా 10 సార్లు ఏకంగా ఆరాధన గురించి, వర్షిప్ అంటున్నాం కదా, దాని గురించి చెప్పబడ్డది. అయితే మరొక విషయాన్ని మనం ఏమర్థం చేసుకోవాలంటే, కొన్నిసార్లు మనం చదివే ఆ యొక్క వాక్యాలు, మనం కొన్నిసార్లు ఏదో తెరుస్తున్నాం, చదువుతున్నాం, దానికి మనకి సరైన అర్థం రావట్లేదు, సరిగా తెలియట్లేదు మనకి. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ వాక్యానికి లేకపోతే ఆ అధ్యాయానికి ముందున్నది ఏంటి, వెనకున్నది ఏంటి, అది కూడా చదివితే అప్పుడు మనకు చక్కగానే అర్థం అవుతుంది అన్నమాట. ఉదాహరణకి చెప్తాను మీకు. ఆదాము హవ్వని దేవుడు సృష్టించారని ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, కాగా మనము మానవుని మన పోలిక చొప్పున మన స్వరూపంలో చేద్దామని దేవుడు నిర్ణయించారు. మీ దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకని మన పోలిక అన్నారు, నా పోలిక అనలేదు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కనుక. అయితే వారు సృష్టించారు కనుక, అప్పుడు ఎలా సృష్టించారు? ఆదాముని ఆయన రూపంలో చేశారు. మరి మాటతోనే చేసేసారా? ఆదాము కలుగ్గాక అంటే చేసేసారా అంటే కాదు. అప్పుడు 2వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి, దానికి వివరణ ఉంది. ఆదాముని ఎలా సృష్టించారు, ఏ వివరణ? నేల మట్టి నుంచి దేవుడు తీసుకుని, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పు చేసి ఆ యొక్క మట్టి యొక్క నాసిక రంధ్రాలు అంటే ముక్కుల్లో ఆయన జీవవాయువు ఊదాడు, దేవుడు ఊదారు. అప్పుడు ఏమవుతుంది? వెంటనే ఆ యొక్క మట్టి ఒక మనిషి అయిపోయారు. అయితే మరి అవ్వను ఎలా చేశారు అంటే, ఆ 2వ అధ్యాయం చివరి వరకు చదివితే 18 నుంచి 24 వరకు అక్కడ మనకు తెలుస్తుంది ఏమని. ఆ యొక్క అవ్వను దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, అప్పుడు ఒక పక్కటెముకని కొంత మాంసాన్ని తీసి దాని నుంచి అవ్వను చేశారు. అంటే ఏంటన్నమాట, మనం కొంత చదివి కొన్ని వచనాలు విడిచిపెట్టే అంటే ఇక్కడ ఆపేస్తే మనకు పూర్తి అర్థం రాదు. ఎలాగా జరిగింది ఇది, అవ్వ ఎలాగ ఉనికిలోనికి వచ్చింది అన్నది మనకు తెలియదు. అది చదివితే పూర్తిగా ఆ అధ్యాయం అంతా అప్పుడు తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు ఏముంటుంది, మనకి ఏదో కావాల్సిన 2-3 వచనాలు చదివేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు ఈ చదువు ఇది అర్థం అవ్వట్లేదు, ఏంటి దీనికి అర్థం అనుకుంటుంటే ఆ అధ్యాయం అంతా చదివి చూడాలి. లేకపోయినట్లయితే కొన్నిసార్లు దానికి ముందున్న అధ్యాయం లేకపోతే దానికి తర్వాత ఉన్న అధ్యాయం కూడా చదివితే అప్పుడు దాని యొక్క పూర్తి అర్థం తెలుస్తుంది. ఉదాహరణకు యోనా గ్రంథంలో 3వ అధ్యాయం ఎవరైనా బైబిల్ తెరిచి 3వ అధ్యాయం చదివారనుకోండి, అప్పుడు ఆ యొక్క పెద్ద చేప ఆ యోనాను ఆ యొక్క ఆరిన నేలను ఆ యొక్క కక్కేసి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడి నుంచి ఆయన లేచి యోనా నినివే పట్టణంలో ప్రవేశించి బోధించడం మొదలుపెట్టారు. అయితే చేప కక్కేసింది అన్నారు ఏంటి ఇక్కడ? చేప కక్కటం ఏంటి ఆయన్ని? ఏమైంది అసలు ఆయనకి? చేప కక్కటం ఏంటి ఆయన్ని అనే అనుమానం వస్తుంది. మరి చేప ఎలా కక్కింది, చేప కక్కటం ఏంటి ఆయన్ని అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే పూర్తిగా ముందున్న అధ్యాయం 2వ అధ్యాయానికి వెళ్ళాలి. 2వ అధ్యాయంలోకి వెళ్తే 2వ అధ్యాయం అంతా చదివితే, ఏదో ఒక వచనం 2 వచనాలు చదివి వదిలేస్తే మళ్ళీ అంతా తెలియదు. 2వ అధ్యాయం అంతా చదివితే అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, చేప మింగేసింది ఈయన్ని, 3 రోజులు ఈయన చేప కడుపులోనే ఉన్నాడు అన్న కథ తెలిసింది మనకి అక్కడ. అంటే ఆ సంఘటన ఇది ఒట్టి 3వ అధ్యాయం చదివితే ఆయన చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, చేప మింగేసిందన్న ఆ విషయమే తెలియదు మనకి. కనుక వెనక్కి వెళ్ళాలి, వెనక అధ్యాయం కూడా ముందు చదవాలి. అప్పుడు ఇంకొక అనుమానం వస్తుంది, అసలు చేప ఎందుకు మింగింది ఏంటి, సముద్రంలో ఎందుకు పడేశారు ఏంటి, ఎవరు పడేశారు, ఆయన పడిపోయాడా అనే అనుమానం వస్తుంది. అది కూడా తీరాలంటే ఏం చేయాలా? మొదటి అధ్యాయం కూడా చదవాలా. దీన్ని ఏమంటాం? సందర్భం అంతా చదివితే అప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఈయన దేవుడు చెప్పారు నినివేకి వెళ్ళమని, ఈయన వెళ్ళకుండా తర్షీషు వెళ్ళిపోతున్నాడు, వాడు ఎక్కేసారు టికెట్ కొనుక్కుని. అప్పుడు దేవుడు ఆ యొక్క తుఫాను కలిగజేశారు. అప్పుడు ఆ యొక్క నిద్రపోతున్నాడు, ఈయన చీటీలు వేశారు, ఎవరో దీని కారకులని, ఈయన పేరు వచ్చింది, ఈయన మీద పడ్డదా చీటీ, అంటే ఈయన పేరుకు పడ్డది అది. అప్పుడు ఆయన్ని ఏం చేయాలంటే ఆయనే చెప్పాడు సముద్రంలో వేసేయమని, సముద్రంలో వేసేశారు. వేసేయగానే ఒక చేపను దేవుడు ఏర్పాటు చేశారు, ఆ చేప మింగేసింది. అంటే ఈ యొక్క ఉదంతం ఈ జరిగిందంతా చదవాలంటే ముందు అధ్యాయాలు చదివితే, కొన్నిసార్లు దాని తర్వాత అధ్యాయం కూడా చదివితే అప్పుడు పూర్తిగా మనకి దాని విషయం అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దీన్ని ఏమంటున్నాం? కాంటెక్స్ట్ అంటున్నాం, సందర్భం. ఏ వాక్యమైనా సరే
ఒక వచనమైనా సరే, ఒక అధ్యాయం అయినా సరే దాన్ని పూర్తిగా మనం తెలియాలంటే ఆ అధ్యాయం అంతా చదివి, కొన్నిసార్లు ఇంకా మనకు పూర్తిగా అర్థం రావట్లేదు అనుకో దాని ముందు అధ్యాయం కూడా చదివి, 1-2 అధ్యాయాలు ముందు చదివినట్లయితే, లేదా తర్వాత అధ్యాయాలు కూడా 1-2 చదివినట్లయితే అది మనకు పూర్తిగా అవగాహన వస్తుందన్నమాట. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దానికి కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఆ సందర్భం మనం చదివితే దానికి బాగా తెలుస్తుంది. కనుక కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, ఏదో మనకి హడావుడిగా ఏదో 2-3 వచనాలు చదివేసుకుని, అయితే కాస్త ఒక అధ్యాయం చదివేసుకుని వెళ్ళిపోతున్నాం. మరి ఏంటి దీనిలో అర్థం తెలియట్లేదు సరిగా. కనుక దానికి కొన్నిసార్లు అవసరమైనప్పుడు ముందు అధ్యాయాలు కూడా చదువుకుని తర్వాత, ఒకవేళ మీకు అప్పటికప్పుడు ఖాళీ లేదనుకుని ఎక్కడ అర్జెంట్గా పని మీద వెళ్ళిపోతున్నారు, లేదా ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది, తర్వాత అయినా సరే మీరు కూర్చుని మీరు తీరిగ్గా వాటి చదివితే ఈ అవగాహన బాగుంటుంది. చివరిగా బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలు, దానిలోనే వర్తమానాలు, అవి అర్థం చేసుకోవాలంటే ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కొన్ని గ్రంథాలు చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దిన వృత్తాంతాలు, రెండవ దిన వృత్తాంతాలు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, లేకపోతే రూతు గ్రంథం, ఇలాంటివన్నీ కూడా చారిత్రక, లేకపోతే ఎస్తేరు గ్రంథం, చారిత్రక గ్రంథాలు. వాటిని మనం ఆ యొక్క పూర్తిగా చదివితే కానీ అవగాహన లేదు. ఉదాహరణకు ఉందనుకోండి, ఇలా బైబిల్ తెరిచాం, ఏదో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం తెరవబడ్డది, తెరిచి చదువుతున్నాం. ఎస్తేరు తక్కిన యూదులందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉండి, మంచినీళ్ళు తాగకుండా, ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నేను చనిపోయినా పర్లేదు, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను అన్నది. ఎందుకు ఉపవాసం చేశారు? నేను చనిపోయినా పర్లేదండి, ఆవిడకి ఏం ఆపద వచ్చింది రాణి గారికి అనే అనుమానం మనకు వెంటనే వచ్చేస్తుంది ఇక్కడ. అయితే ఏం జరిగింది మరి ఆవిడకి? ఎందుకు ఉపవాసం చేశారు వీళ్ళందరూ కూడా, యూదులందరూ 3 రోజులు ఏకంగా, 1 రోజు కాదు? అనుమానం తీరాలంటే, ఆ విషయం తెలియాలంటే ఖచ్చితంగా మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయాన్ని కూడా చదవాలి. అంటే వెనక్కి వెళ్ళాలన్నమాట. 3వ అధ్యాయాన్ని చదివితే అప్పుడు యూదులందరినీ చంపించేయాలా అని ఆ యొక్క దుష్టుడైన హామాను ఒక శాసనం చేసేశాడు. దానివల్ల ఆ యొక్క మొర్దెకై గారు దుఃఖంతో ఏడ్చాడు. దానిని విని దాని గురించి చూచి అప్పుడు ఎస్తేరు రాణి గారు ఈ విధంగా 3 రోజులు అందరూ కూడా ఉపవాసం చేయమని ప్రకటించారు. దాని తర్వాత ఉపవాసం తర్వాత ఆవిడ వెళ్ళింది రాజుగారి దగ్గరికి. రాజుగారు ఆవిడ చెప్పిన ఆ యొక్క రిక్వెస్ట్, లేకపోతే ఆ యొక్క విన్నపాన్ని అంగీకరించారు. అంటే ఆ విషయాలన్నీ చదవాలంటే, తెలియాలంటే ఆ ముందు ఉన్న అధ్యాయాలు, తర్వాత ఉన్న అధ్యాయాలు కూడా చదివితే ఆ యొక్క చారిత్రక జరిగిన విషయం చక్కగా మనకి అవగాహన వస్తుంది. అలాగే సమూయేలు గ్రంథం కూడా, మొదటి సమూయేలు గ్రంథం చదివితే సౌలు రాజు గారు ఎలాగ రాజు అయ్యాడు, ఈ విధంగా ఆయన దేవుని విడిచిపెట్టేసి ఘోరమైన వ్యక్తి అయిపోయాడు. తర్వాత దావీదుని ఏ రీతిగా శ్రమలు పెట్టాడు, అది చదవకుండా ఒట్టి రెండవ సమూయేలు చదవనుకోండి, చాలా విషయాలు మనకు తెలియదు, చాలా విషయాలు తెలియదు. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం చదివామనుకోండి, పాపం ఎలాగొచ్చింది తెలుస్తుంది. అయితే పాపం రాకముందు ఎలా ఉండేది అంటే ఖచ్చితంగా ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు చదవలసిందే. కనుక ఈ యొక్క సందర్భం చాలా ప్రాముఖ్యం ఇది ఈ గ్రంథాల్లో. కనుక గ్రంథాలను చదివేటప్పుడు కూడా మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలా. చేసుకున్నట్లయితే అది మనకు చక్కగా అర్థమవుతుంది. అది ఏ గ్రంథం అయినా సరే, యెషయా గ్రంథం కానీ, ఇర్మీయా గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, లేకపోతే ఈ రాజుల గ్రంథాలు కానీ, ఏ గ్రంథం అయినా సరే. ఓకే, ఉదాహరణకు ఇశ్రాయేలు అందరూ కూడా ఈజిప్ట్లోకి వచ్చారు. నిర్గమకాండం 1వ అధ్యాయం చదువుతున్నారు అనుకోండి, 1వ అధ్యాయం 2వ అధ్యాయం అలా చదువుకుంటూ వెళ్ళారనుకోండి. ఇశ్రాయేలీలు ఈజిప్ట్ ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎక్కడో కానాన్లో ఉండాలి కదా, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఎక్కడ ఉండేవారు వీళ్ళు ఇదివరకు అనే ప్రశ్నలు మనకు వస్తాయి. ఎందువల్ల వచ్చేసారు వీళ్ళు ఈజిప్టు? ఇది సొంత ఊరా, వీళ్ళది సొంత దేశమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే దానికి ముందు ఆ యొక్క ఆదికాండంలో ఆ యొక్క చదివినట్లయితే ఆదికాండాన్ని, అప్పుడు మనకేం తెలుస్తుంది? ఓహో, వీరు యాకోబు కాలంలో చాలా కరువు వచ్చేసింది, అప్పటికి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. కనుక ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యొక్క యోసేపు వాళ్ళని అక్కడికి వచ్చేయమన్నాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. యోసేపు చనిపోయిన తర్వాత వారందరూ మళ్ళీ బానిసలు అయిపోయారు అక్కడ. ఈ యొక్క కథ అంతా, లేకపోతే జరిగిన విషయాలన్నీ మనకు తెలుస్తాయి. కనుక గ్రంథాలు కూడా, ఒక గ్రంథాన్ని ఇంకో గ్రంథం, దానికి ముందున్న గ్రంథాలు ఏంటి, తర్వాత గ్రంథాలు ఏంటి అని గ్రంథాన్ని కూడా అంటే మనం విపులంగా చదివినట్లయితే మనకెంతో చక్కని అవగాహన వస్తుంది. ఉదాహరణకు యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో మనకి
బబులోను నుంచి వచ్చారు ఆ యొక్క బబులోను దేశ రాయబారులు. అప్పుడు రాజైన హిజ్కియా గారు తనకు భవనంలో ఉన్నవన్నీ చూపించేశారు. వారికి ఆయనకున్న బంగారం, ఆయనకున్న వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అన్నీ చూపించేశారు. యెషయా ప్రవక్త గారు వచ్చి, ఏం చూపెట్టా వీళ్ళకి రాజుగారు, హిజ్కియా రాజా ఏం చూపెట్టా వీళ్ళకి, ఏం చెప్పా వీళ్ళకి అంటే, నా దగ్గర ఉన్న బంగారం అంతా చూపెట్టాను, వెండి అంతా చూపెట్టాను, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ చూపెట్టేశాను అన్నాడు. అప్పుడు ప్రవక్త గారు అన్నారు, ఇవన్నీ కూడా బబులోనీయులు ఒక రోజున తీసుకెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళ దేశం అన్నారు. అయితే దానికి మనకు పూర్తిగా అవగాహన రావాలంటే దేనికి యెషయా గారు అడిగారు ఏం చూపెట్టే వీళ్ళకని అంటే, అంతకుముందు అధ్యాయం అంటే 38వ అధ్యాయం చదివితే 38వ అధ్యాయంలో రాజుగారికి మరణకరమైన వ్యాధి వచ్చేసింది. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి సూర్యుని 10 డిగ్రీలు వెనక్కి నెట్టేశారు. అయితే ఆ విషయాన్ని బబులోన్లో ఉన్న శాస్త్రవేత్తలు, ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాన్ని అది తెలుసుకోవడానికి వచ్చారు పాపం వాళ్ళు. దేని వల్ల ఇది జరిగింది, ఆ యొక్క మా దేవుడు చేశారు, ఇది నాకు స్వస్థత ఇవ్వడానికి దేవుడు చేసిన పని, ఇది దేవుడే దాన్ని వెనక్కి గెంటేశారు అని చెప్పడం మానేసి, దేవుని గురించి చెప్పడం మానేసి, ఆయన ఉన్న బంగారం, వెండి, ఆయనకున్న మంచి సరుకులన్నీ చూపెట్టాడు. అంటే ఇది పూర్తిగా మనకు అర్థం అవ్వాలంటే ఈ యొక్క 39వ అధ్యాయం దేనికి వచ్చారు వీళ్ళు, ఎందుకు ఈయన అన్నీ చూపెట్టాడని తెలియాలంటే అంతకుముందు అధ్యాయం చదివితే దాని యొక్క కాంటెక్స్ట్ సందర్భం తెలుస్తాను. కనుక మనం ఒక అధ్యాయం చదివినా, ఒక గ్రంథం చదివినా, అంటే ఒక పుస్తకం చదివినా బైబిల్లో వాటి సందర్భం తెలుసుకుంటే ఎంతో ఉపకరిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా చేసి వాక్యాన్ని చక్కగా పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు కనుక మనకి మూల భాషలు రావు, నాకు రాదు అన్నీని, ఏదో కొంచెం అక్కడ కొన్ని మాటలు వస్తున్నాయి తప్ప. ఇదివరకు ఏదో కొన్ని నేను విద్యార్థిగా ఉన్నట్టు చదివాను, కానీ దాన్ని ఎక్కువ నేను అంటే లోతుగా నేను వాటిని అధ్యయనం చేయలేదు. అయితే మనలో ఎక్కువ మందికి ఈ హిబ్రూ పదాలు, గ్రీకు పదాలు మనకు తెలియదు. అయితే మనకున్న భాషలోనే, తెలుగు భాషలోనే ఆ వాక్యాలు చదువుకుంటూ దాని యొక్క సందర్భాన్ని కూడా చదువుకున్నట్లయితే ఎంతో మనకి అర్థవంతంగా ఉంటుంది. దానివల్ల మనం దీవించబడతాం. అటువంటి కృప మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అది మీ నిర్ణయం అయితే నాతో ఏకీవించండి, ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మాకు మీ వాక్యాన్ని అందించారు ప్రభువా. మీ వాక్యాన్ని మా భాషలో 200 పైగా సంవత్సరాల నుంచి ఆయన అందుబాటులో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీన్ని చదువుకుంటూ ప్రతిదినం మేము తరించి దీవించబడి త్వరలో మీరు వస్తున్నారు. మీరు అక్కడ రెండో అక్కడ వస్తుంది తండ్రి. దాని కొరకు మేము మా కుటుంబాలు సిద్ధపడే ధన్యత దయచేయమని ప్రభు, ఇంకా ఇలా లాక్డౌన్ ప్రభు ఇంకా కొనసాగిస్తారని ఆయన ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే ఈ యొక్క కొనసాగింపు పడబోతున్న ఈ యొక్క లాక్డౌన్లో కూడా మీ యొక్క కృప, మీ కాపుదల మాకందరికి అనుగ్రహించింది. రోజు ఈ వ్యాధి ఇంకా ముదిరిపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది తండ్రి. ఆయన మీ యొక్క కనికరాన్ని మాపై చూపించి దీన్ని తొలగించి మా ప్రాంతాల్లో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా దేశం నుంచి, ప్రపంచం అంతా నుంచి కూడా తొలగించి శాంతి సమాధానాలు అనుగ్రహించమని, మీరు అక్కడి కొరకు మనం సిద్ధపరచమని, ఆయన వీక్షిస్తున్న ప్రతి వారి అవసరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కష్టకాలంలో మీరే తీర్చి మహిమ ఘనత తెచ్చుకోనమని, ఆయన వాక్యాలు వినటం ద్వారా వాక్యాలు మేము ఆయన ఆ యొక్క సందర్భాన్ని చక్కగా చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుని మీకు మహిమకరమైన కుమారులుగా, కుమార్తెలుగా కడవర కాలంలో జీవించే కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.